శక్తిని కుమ్మరించమని యేసయ్య నామములో వేడుకొని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ పునరుత్థాన దినమున శుభాది వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో పోయిన ఆదివారం మనతో, అంటే చివరి నెలలో 5వ నెల చివరి వారం ప్రభువు అద్భుతమైనటువంటి మరి ఉపదేశాన్ని నాకైతే నేను ఎంత ఆనందించాను. ముందున్న ఉపదేశాల కంటే పోయిన ఆదివారం ఉపదేశము దేవుడు ఇచ్చినప్పుడు నిజంగా ఎత్తుకునే దేవుడు అనేటువంటి అంశము, దేవుడు మనం ఎత్తుకోవాలంటే ఉండవలసిన లక్షణాలు, అది నిజంగా ధ్యానిస్తున్నప్పుడు ఆ లక్షణాలు చాలా కష్టమైన లక్షణాలు. ఎప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకోకూడదు అనుకుంటే అది కష్టమే, కానీ నన్ను ఎత్తుకోవాలి అనుకున్నప్పుడు చాలా నిజంగా అది కష్టమైన, దేవునికి ఇష్టముగా అవి ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా పాటించబద్ధులమై ఉన్నాము. ఆమేన్. ఏంటి 5 లక్షణాలు చెప్పారు. మొదటి లక్షణం ఏంటి? ఆయన మనల్ని ఎత్తుకోవాలంటే హృదయం తప్పకుండా శుద్ధిగా ఉండాలి, హృదయ అంతరంగము లోపల ఉన్న గదులు కూడా శుద్ధిగా ఉండాలి, దంత శుద్ధి. ఎందుకంటే మనం ఎంతగానో శుభ్రము దంతాలు చేసుకుంటున్నప్పటికీ ఆహారం కొరకు మాత్రమే కాదు, కానీ ఈ దంతాలు దేవునికి ఇంపైనటువంటి ఆయన దైవికమైన మాటలు పలకటం కోసం దంత శుద్ధి అనేది అవసరమని మనం విన్నాం. 4వదిగా ఆత్మలో దేవుని బిడ్డల శుద్ధి. నిజంగా ఆత్మలో శుద్ధి, ఈ విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాము. దేవుడి యొక్క చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి ప్రస్తుతానికి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే వర్తమానంలో మనము 1, 2, 3 అనుకున్నట్లుగా భాగాలుగా వెళ్ళినప్పటికీ కూడా కొంతమందికి బోరు కొట్టే పరిస్థితులు ఉండవచ్చు. బోర్లు అవి అయిపోలేదు అనుకోకండి, ఇంకా చాలా బోర్లు ఉన్నాయి, కానీ మనకు అవసరమైనవి మాత్రమే అవి బోధించడం జరిగింది. ప్రియ సగమ, దేవుడు ఆయా పరిస్థితుల్లో మనకు అవసరమైనది మాత్రమే ఆయన అందిస్తూ ఉన్న దేవుడుగా ఉన్నారు. కాబట్టి వాక్యములో అలాగని ఏది అవసరమైనది కాదు. ఆ 66 పుస్తకాల్లో కూడా ప్రతిదీ కూడా అవసరమైనదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా అవసరమైనదే. కొన్నిసార్లు మనము కొన్ని మాత్రమే తీసుకుంటాం. యవనస్తులైతే సామెతలు మాత్రమే చదువుతారు ఎక్కువ, ఇంకా ఏది కూడా బైబిల్లో లేదన్నట్లుగా సామెతలు ఒక్కటే. ఎందుకంటే కొంతమంది కీర్తనలు, ఎందుకంటే చాలా వేరంగా పని అయిపోతుంది కాబట్టి ఇలా చూసేసరికి 5-6 వచనాలే ఉంటాయి కదా, అక్కడక్కడ కొన్ని ఏమైనా 20 వచనాలు ఉంటే అమ్మో ఎంతదా అనేసి ఒకరోజు ఒకటి 10 వచనాలు, రెండవ రోజు 10 వచనాలు చదివే బిడ్డలు కూడా ఉన్నారు. మరికొంతమంది ఏంటంటే క్యాలెండర్ వాక్యాలు మాత్రమే. ఇదేదో బాగుంది, డేట్ దగ్గర ఒక వాక్యము ఇది ధ్యానించేసి దేవా ఈ రోజు వాక్యం ఉంది అనుకొని ఆ వాక్యం బట్టి వెళ్ళిపోతాయి. మరి బైబిల్ సంగతి ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా మనతో మాట్లాడటానికి, వారి జీవితాలు మనకి ముంగుర్తులుగా, దృష్టాంతములుగా అవి ఉంచి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము, దేవుని బిడ్డలారా, దున్నేవారు. అందరు చెప్పండి, దున్నేవారు. ఎంత కష్టమో తెలుసా దున్నడం. నిజానికి చాలా వరకు ఎరువులు వేయడం చాలా సులువు, జల్లీసి వచ్చేయడమే కదా, జల్లీసి వచ్చేయడమే. దేవుడు పెట్టారు ఎటైతే ఏంటి ఇసుక వెళ్ళిపోతారు మనం, కానీ దున్నడం చాలా కష్టము. ఎంత అయితే పొలం ఉందో ప్రతిదీ కూడా ఆ నాగలితో దున్నుతున్నప్పుడు చిన్నది కూడా ఎక్కడా కూడా ఆగిపోకుండా నేలంతా కూడా చాలా జాగ్రత్తగా రైతు పరిశీలిస్తూ ఉంటాడు. అలాగే మన హృదయము, ప్రియ దేవుని బిడ్డలారా, దున్నాము ఒకసారి, అనగా ఈ వాక్యం అనే నాగలితో దున్నినప్పటికీ పంట అనేది వచ్చింది. పంట వచ్చింది కదా. నేనైతే దున్నిన తర్వాత, అనగా ఈ వాక్యం అనే నాగలితో హృదయం దున్నిన తర్వాత, దున్నబడిన తరువాతే ఇక్కడ మనం అంతా ఉన్నాము. చప్పుడు కూడా స్వాతంత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దున్నబడ్డది. దున్నబడిన తర్వాత మనం అంతా లోపలికి వచ్చాం. దేవుడు మహాకృప ద్వారా ఇక్కడేమో కొంతమంది 10 సంవత్సరాలు అనుభవంలో ఉన్నారు రక్షణలో, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60 ఇలా మంచి అనుభవంలో ఉంటూ ఉన్నాం. అయితే దున్నబడిన తరువాత ఈ ఆత్మీయ హృదయంలో ఫలం అనేది వచ్చేసింది. ఫలం వచ్చేసింది. ఆ ఫలమే ఏంటంటే ప్రేమ, సాత్వికము, దయాలత్వము, మంచితనము అన్ని ఉన్నాయి కదా, ఆశానిగ్రహము. ఇవన్నీ మనము ఇచ్చేసాం, లోకానికి ఇస్తూనే ఉన్నాం. మనలో ఉన్న ఫలము చూపిస్తూనే ఉన్నాం. దేవునికి కూడా ఇదే ఇష్టము. అయితే దున్నబడినటువంటి హృదయము మరలా లోకంలో ప్రతిరోజు కూడా ఆ
మధ్యలో వరకు వస్తున్నప్పుడు బోర్చపాటు నుంచి కొన్ని పొలాలు మన వర్షంకి ఏమయ్యాయంటే నీరు అక్కడక్కడ పొలాల్లో ఉన్నాయి. ఆశ్రమం అడుగుతున్నది, ఇప్పుడు నీరు పోసారు ఇక్కడ అంటే, నీరు పోయలేదమ్మా, అది వర్షం నీరు. ఎందుకు ఇప్పుడు నీరు అని అంటే, వర్షము నీరు వలన అది కొన్ని పొలాల్లో పడ్డాయి. కొన్ని పొలాలు ఏంటంటే దున్నుతూ ఉన్నారు. సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు నీటి సహాయాన్ని బట్టి, సాంద్రతను బట్టి. అయితే ఎందుకు ఒకసారి దున్నితే అయిపోతా? అవదు. పంట అయిపోయిన తర్వాత మరలా ఆ భూమి మరలా యథావిధిగా మారిపోతూ ఉన్నారు. మరలా ఏం చేస్తుంది, మరలా నాగలు పెట్టి మరలా దున్నవలసి వస్తుంది. ఆ పంట అయిపోతే మరలా ఏమవుతూ ఉంది, అందులో పిచ్చి మొక్కలన్నీ తీసి అక్కడ అగ్గి పెట్టి కాల్చిన తర్వాత మరలా దేవుడు పెట్టారు అది ఎరువుగా మారిపోయి మరలా దాన్ని దున్నినప్పుడు చాలా అద్భుతమైన పంట అనేది వస్తూనే ఉన్నది. అంటే ఒక పొలానికే ఇన్ని చిట్కాలు ఉంటే, మరి ఈ హృదయము వాక్యమనే ఈ నాగలితో ప్రతి క్షణము ప్రతి దినము మనము దున్నుకునే వారిగా ఉన్నాము. ఆమేన్. నాకొద్దు నేను దొండలాగంటే దేవుడు పెట్టగా హృదయము అది చాలా భయంకరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైనటువంటి వాక్య భాగంలో నిజానికి దేవుని యొక్క ప్రజలు, ప్రియ సంగమ, రోమా ప్రభుత్వంలో భయంకరమైన హింసలు జరుగుతూ ఉండేవి. ఎందుకు అసలు రోమా రాజ్యంలో కలిగిన హింసలు అనేది మనం చూసినప్పుడు క్రీస్తు శకము 44వ ఆయా సంవత్సరంలో చాలా ఒత్తిడిలు మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవుల మీద ఎన్నో బాధలు, కృంగుదలలు, మనుషులేమో ఎక్కడ ఎవరు చేర్చబడుతున్నారో తెలియదు, ఏ వీధిలో ఎవరేమో నరకబడుతున్నారో తెలియదు, ఎవరేమో అగ్గిలో వేయబడుతున్నారో తెలియదు, దేవుడు ఎక్కడ రంపాలతో కొయ్యబడుతున్నారో తెలియదు. కానీ వార్తలు మాత్రమో ఎక్కడికి వచ్చేవంటే సంఘానికి వస్తుండేవారు. ఎందుకంటే అప్పుడు ఒకటే సంఘం ఉండే దేవుడు పెట్టారా, చాలా వేల కొద్ది సంఘాల్లో ఉండేవారు. అయితే అంత సంఘంలో ఈ హింసలో అందరూ ఒక తల్లి కుటుంబంగా ఉన్నప్పుడు ఎంతో కలవరం ఉండేది, భయం ఉండేది, ఎక్కడి నుంచి ఏమి వస్తుందో ఎలా వస్తుందో అనేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఒక్కసారి మనం మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు ఒకసారి భావించుకుందాం. ఒక్కసారి ఇదే మొదటి శతాబ్దం 44వ సంవత్సరం అనుకుందాం, క్రీస్తు శకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితులు. నిజానికి యేసు ప్రభువుని బ్రతికున్నప్పుడు చిత్రహింసలు చేసింది వేరు, సిలువలో ప్రాణం పెట్టిన తరువాత ఆయనకు బల్లెం పోటు పొడిచిన తరువాత లోపటి నుంచి ఎలా వచ్చిందమ్మా, నీరు రక్తము ఎలా కారేయి, నీరుగా ధారలుగా కారేయి. ఎందుకు ధారలుగా కారేయి? నిజానికి బ్రతికున్నప్పుడు కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు, ఆ యొక్క భయంకరమైనటువంటి ఈ వేడవ పడుతున్నప్పుడు, పిడుగుతులు గుర్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు పెట్టారా కొన్ని వార్తలు చూస్తే కొట్టుకున్న తోపులాట్లో ఎలా ఉంటదంటే, కొంతమంది దేవుడు పెట్టారా ఆ కన్ను కూడా తగిలిపోయింది. కోపంతోని కొట్టేసరికి కన్ను కూడా ఆ తెల్ల ఉన్నటువంటి ఆ గుడ్డు అది కూడా కరిగిపోయి మొత్తం కారిపోతుంది. అంటే ఇక కన్ను అనేది లేదు. మరి యేసయ్యను మనం సువార్తల్లో చూస్తున్నప్పుడు పిడుగుద్దులు కొట్టి ఆయనకు కప్పి ఎవరు కొట్టారో చెప్పినప్పుడు మనం అనుకుంటున్నాము ఆ సిలువలో యేసయ్య ఉన్నాడని. కానీ నిజానికి ఫోటోలో మాత్రమే అలా ఉంది. కానీ ఆయనకి 53 అధ్యాయంలో ముందుగానే ప్రవచనం ఉంది. యెషయా గ్రంథంలో స్వరూపమైన లేదు, సొగసైన లేదు. స్వరూపం లేదంటే నాకు అర్థమే, అతనికి ఏ కన్ను పేరిపోయిందో, ఎంత భయంకరంగా గుద్దారో ఒక్కసారి మనం ఊహించుకుంటే దేవుడు పెట్టారా, అక్కడ అసలు స్వరూపము లేదు అంటే అర్థమేంటి, అసలు సొగసు లేదంటే ఏంటి, అసలు ఆయన ఎంత ఘోరముగా దేవుడు పెట్టారా. ఏ మాత్రము కూడా ముక్కులాగా లేదు, కన్నుల్లాగా లేవు, పళ్ళులాగా లేవు, నోరులాగా లేదు, చెవులుగా లేవు. అసలు తలను చరికాలం వరకు ముఖ్యంగా తలకే ఎలాగంటే కప్పీసి మరి కొట్టినప్పుడు కొన్నిసార్లు చూడండి దారిలో వెళ్ళేటువంటి ఈ బందిపోడు దొంగలు కూడా దుప్పటేమో కప్పేసి కొట్టేసి ఆ చేతిలో సూట్ కేసు పట్టుకొని దేవుడు ఈ దెబ్బల్లో ఉంటాడు, చూసేసరికి ఇంకే కోరుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట. అంటే ఇక్కడ ప్రభువుని కొట్టిన విధానము, బ్రతికున్న మనిషిని పొడిస్తే ఒకలా కొట్టాలి, చచ్చిపోయిన మనిషిని పొడిస్తే ఒకలా కొట్టాలి. కాబట్టి నీరు రక్తము నీరుగా కారింది.
బ్రతికున్న మనిషిని పొడిస్తే ఏమవుతుందంటే కారణం ఏమవుతుంది, చిల్లు అనుకొని తులుగుతుంది. ఒక్క పోటు పొడుస్తున్నప్పుడు రక్తం కారుతుందా, తులుగుతుందా? బ్రతికున్నప్పుడు పొడిస్తే ఏమవుతుంది, ఒక్కసారి తుల్లబడతారు దేవుని పెట్టాలి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఆ రక్త ప్రసరణ, ఆ రక్త మరి కదలాడుతున్నటువంటి ఆ స్పీడ్కి నువ్వు ఏ సేపు పెట్టినా సరే అది ఒక్కసారి బయటికి ఒక్కసారి తుల్లే పరిస్థితి. కానీ తుల్లట్లేదంటే ఆయన చనిపోయాడు, సిలువలో చనిపోయాడు. ఇక్కడ ఈ రోమ గవర్నమెంట్ లో, ఈ ప్రభుత్వంలో ఎంత భయంకరం అంటే ముందున్న 5 రాజ్యాల కంటే ఈ శాడిస్ట్ రాజ్యం మాత్రము చాలా ఘోరమైనది. హింసలో భయంకరమైన పరిస్థితులు, శ్రమలకు కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా అక్కడ యూదులు భయము. సువార్త ఉద్యమాల్లో ఎప్పుడైతే క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, వీరంతా అనుకుంటున్నారు మనము ఇక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి, రోమీయుడు ఆ దేవతకు మొక్కాలి మొదటిగా. రెండవదిగా దేవుని బిడ్డలారా దేని మొక్కాలంటే అక్కడ ఉన్నటువంటి రోమా చక్రవర్తిని వారు ఏం మొక్కేవారంటే దైవత్వముగా తీసుకునేవారు. అందుకే అక్కడ అంటారు కదా దేవుని బిడ్డలారా ఇది దైవ స్వరమే తప్ప మానవ స్వరము కాదు. అంటే దైవ స్వరముగా వారు ఒక మనుష్యుడిని తీసుకొని ఒక దేవతను పెట్టుకొని ఇవి మనం చేయాలి. కానీ ఈరేంటి కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది ఇక్కడ సంఘం అంట, ఎంత వేల మంది అవుతూ ఉన్నారు, ఈ సంఘం లేకుండా చేసేవాళ్ళని దేవుని బిడ్డలారా భయంకరమైన హింసలు ఇవన్నీ వచ్చినప్పుడు, అయితే ఆ శతాబ్దంలో గిల్లియో క్లౌదియా అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులండి. గిల్లియో క్లౌదియా అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక విధంగా వీరు కూడా ఈ విషయం రోమిలకు తెలిసినా ఏ మాత్రం కూడా భయపడలేదు. క్రైస్తవులు మాత్రము ఇంకా దేవుని ఆరాధించట్లేదు. ఎవరో గిల్లియో క్లౌదియా అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు. చరిత్ర చెప్తూ ఉన్నాను మీకు, చరిత్ర మన రోజు ఎందుకంటే ఇంకా చరిత్రల పుస్తకాలు ఉండిపోతూ ఉన్నాయి, మీకు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా ఈ గిల్లియో క్లౌదియా అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు యేసయ్య సంఘం పక్షంగా ఇన్ని హింసలు పడుతున్నారా, ఇంత శ్రమల ఏంటి, ఆ దేవుల్లో ఉన్న గొప్పతనం అని, ఆ దేవుడు నిజంగా గొప్ప రక్షకుడని ఒక అన్యులుగా ఉన్నటువంటి ఈ క్లౌదియో గిల్లియో అనేటువంటి ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో వారికి ఉన్న అధికారాన్ని దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంఘాన్ని కాపాడుతూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులైనా లేదు, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగస్తులైనా లేదు, ఏది కూడా లేదు. అందరూ కూడా దేవుని పిల్లల మీద వ్యతిరేకమే, అందరూ కూడా దేవుని పిల్లల మీద దాడులే, అందరూ కూడా నచ్చినట్లు మాట్లాడటమే. సంఘం అంటే లోకానికి అంత అంత చిన్న చూపుగా ఉన్నప్పటికీ ప్రియ సంఘమా నీవు ధైర్యం తెచ్చుకో, నీవు నిబ్బరం కలిగి ఉండు. దేవుడు నీ శ్రమలో, నీ కష్టంలో మొదటి శతాబ్దంలో ఇచ్చినటువంటి గొప్పవానమే మనకి కూడా అనుగ్రహించును గాక. ఎప్పుడంటే దేవుడు బిడ్డలారా మనం దున్నుతున్న వారిగా ఉన్నాం. ఈ హృదయాల్లో కొన్నిసార్లు దున్నేటప్పుడు ముద్దుగా దున్నుతామంటే అవ్వదు కదా. అలాగే మనము దేవుని నామంలో హెచ్చరిస్తున్నా, మనం గద్దిస్తూ ఉన్నా కష్టంగానే ఉంటుంది. పాపం అనేది ముదులుకోవాలన్నప్పుడు కొన్నిసార్లు గద్దించాలి, కొన్నిసార్లు హెచ్చరించాలి, కొన్నిసార్లు కఠినత్వాన్ని చూపించాలి. అలా చూపించినప్పుడే ఈ హృదయం అనే పొలము దేవుని బిడ్డ అద్భుతంగా అది ఉంటుంది. ఆమేన్. నిజానికి ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు కూడా నిజానికి దేవుని బిడ్డలారా ఐగుప్తు నుంచి వారు వచ్చినప్పుడు దారిలోనే ఎప్పుడు కూడా సనుక్కుంటూనే ఉండేవారు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 14వ అధ్యాయము 10-11 వచనాలు చదవడమ్మా త్వరగా. నిర్గమాకాండం అంటే టైం చాలా వేగంగా అయిపోతుంది. చూడండి అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇంట్లో చేయనేలా? మా జోలికి
రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చొచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పుడే చెప్పిరే చెప్పిరే. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది. నిజానికి మోసే గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నారు, వీరి మూలుగులు ఎవరు కనబడ్డాయి? దేవుడికి వినబడ్డాయి కదా, యెహోవా చెవులోకి వెళ్ళాయి కదా. అక్కడే డైలాగ్ వేశారు, ఇక్కడ మేము ఈ గడ్డి తేలాడిపోతూ ఉన్నాం, ఆ కర్రలు తేలాడిపోతూ ఉన్నాం, ఇటుకలు చేసే పని ఎక్కువైపోతూ ఉంది. ఎంత ఘోరమో. ఇప్పుడు వేసవికాలం అయితే కాఫీ పని చేసే వారికి ఉదయం చక్కగా దేవుడు పెట్టారు. కొన్ని స్థలాల్లో అందరూ ఏం తెలిసి వస్తున్నారు, ఉదయం నుండే బాగుంది. వారు కూడా ఇప్పుడు కొన్ని మాటలు నేర్చుకున్నారు. ఏంటి తెలుసా, ఈ చెరువు పనులకి ఇప్పుడు వెళ్ళే అక్కడికి వెళ్తే బాగుందండి, ఒక గంట పని చేస్తే మాకు వారం వయసుకల్లా జీతం వచ్చేస్తూ ఉంది. ఈ కాఫీ పనికి వెళ్తే ఏంటి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఉండాలా, ఎంత కష్టం అసలు. వద్దు, టైం మారుద్దాం. ఎలాగంటే ఇప్పుడు ఉదయం 6కు వచ్చేస్తాం అంటున్నారు, 6కు వచ్చేసి ఎన్ని చేసి దిగిపోతున్నారు, 1 గంటకి దిగిపోతున్నారు. అంటే నష్టం ఎవరికి? ఇప్పుడు ఇల్లు కట్టేవాడికి నష్టం. ఎంత టైం చూసారో, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆ టైం లెక్కెట్టండి. ఉదయం 6 అంటారు కానీ 6కు రాదు, 6:30 వస్తారు. ఇంకా ఈ తుమ్మాలు పడడం ఇవన్నీ కట్టి ఇవన్నీ చేసరికి ఒక ఆడాలంతా గంట అయిపోతారు. చేసిన పని 4 గంటలు 4:30 గంటలు కనిపిస్తారు. అయితే దేవుడు పెట్టారా, ఇక్కడ వీరు కూడా ఎన్నో కష్టాలు బాధలు ఇవన్నీ చూసి ఫరో ఏమో ఇంకా పని పెంచాడు అనమాట. ఇంత పని పెంచుతుంటే వీరేమో దేవుడు పెట్టారా, ఆ మూలుగులు దేవుడి దగ్గరికి వెళ్ళాయి. అంటే ఇంకా ప్రార్థనలు లేవు, ఇంకా ఆ వారిలో శక్తి అంతా అయిపోయింది, మూలుగుల దగ్గరికి వచ్చింది అనమాట. ఈ మూలుగులు దేవుడు ఆలకించి మోసే అహరోనులు పంపించి వారిని విడిపిస్తుంటే వీరేమి ఎంతో సంతోషంగా వెళ్ళినప్పుడు దారిలో వీరి హృదయాల్లో కొన్నిసార్లు దున్నబడడానికి ఇష్టపడ్డారు, కొన్నిసార్లు చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి, శోధనలు వచ్చేసరికి దున్నబడడానికి ఇష్టపడలేదు. అయితే చూడండి ఒక మాట దేవుడు బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబుతో వెళ్ళిన సంతానం ఎంతమంది? మొత్తము బ్యాచ్ 75 మంది. ఈ బ్యాచ్ అంతా అక్కడ అభివృద్ధి అయ్యారు కదా, చాలా మంది అయిపోయారు. అప్పటికి యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యోసేపు మాత్రమే ఒక మాట అన్నాడు, నాయన ఒక రోజు, ఎందుకంటే యోసేపు కలవకు అంటారు కాబట్టి దర్శనాలు బాగా తెలుసు. ఒక రోజు దేవుడు ఇక్కడ పిలుపుని పంపిస్తాడు, ఒక వార్త వస్తుంది, ఇక్కడ నుంచి మీరు అంతా మరలా వెళ్ళిపోతారు. కానాను అనే పాలు తేలి ప్రవహించి దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నేను చచ్చిపోతాను కానీ నన్ను నా ఎముకలు మాత్రం ఎక్కడ ఉంచకండి అని చెప్తాడు. హల్లెలూయా. యోసేపే అన్నాడా, మిగిలిన 11 గోత్రాల వారు అన్నారు? వాక్యం బాగా చదువుతున్నారు చెప్పండి. హల్లెలూయా. దేవుడు పెట్టారా, యోసేపు మాత్రమే అన్నాడండి. ఏమని అన్నాడు? నేను చనిపోయిన తర్వాత మరలా మోసే కాలంలో, అహరోను కాలంలో ఒక దేవుని శక్తి ఈ ఐగుప్తులకు వస్తుంది. ఇక్కడి నుంచి మీరు మరలా మరలా మరి అందరూ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు మాత్రం ఎక్కడ ఉంచకండి బాబు అని చెప్పి ముందుగానే వాగ్దానం చేసుకొని చనిపోతాడు. అతనితో పాటు అందరూ కూడా చనిపోతారు. అందరూ చనిపోతే ఈ ఐగుప్తులో అందరి సమాధులు అక్కడే ఉన్నాయి. ఎవరైతే అందులో లేరు, యోసేపు అక్కడే లేడు. ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? మక్పెలా ఫామ్ అనేటువంటి ఆ గుహలో అబ్రహాము, సారా, దేవుని బిడ్డలారా, లేయా, తర్వాత యాకోబు, ఇస్సాకు, రెబెకా, ఈ పాతిపెట్టబడిన స్థలంలో యోసేపు ఫలించే కొమ్మ. కాబట్టి చూడండి, దేవుని పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడైతే మనం ఎక్కడ పాటించిన పర్లేదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం మనం అక్కడే పాతాలని ఏమీ లేదు, ఎక్కడ పాటించిన పర్వాలేదు, ఒకరు పాటకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నీ ప్రాణమే, నీ ఆత్మే కొత్త నిబంధన కాలంలో దేవుడికి కావాలి. ఆమేన్. సంగమా, ఇక్కడ యోసేపు వాగ్దానాన్ని దృష్టి కలిగి ఉన్నాడు. అంటే తన హృదయం ఎప్పుడు కూడా ఫలించే కొమ్మ అంటే అక్కడ అర్థం ఏంటంటే దున్నుకునేటువంటి స్వభావంలో ఉన్నాడు. కానీ
మిగిలిన 11 మంది బ్యాచ్ మాత్రమో ఎక్కడ తింటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, ఆ పూట అయిపోయిందా లేదా, అసలు ఏమో అన్నది ఆత్మీయ జీవితంలో అనవసరం వాళ్ళు. ఈరోజు మన జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలోకి కొంత మనం చదువుకున్నటువంటి ఈ మొదటి 2వ సమూయేలు 18వ అధ్యాయము మరొకసారి చదవమా. 2వ వచనం. చూడండి దేవుని బిడ్డలారా, దావీదేమో రాజుగా ఉన్నప్పుడు 3 బ్యాచీల్ని సిద్ధపరిచాడు, 3 బృందాలను సిద్ధపరిచాడు. ఇప్పుడు దావీదు ఎప్పుడన్నాను, దావీదు రాజుగా ఉన్నప్పుడు. జాగ్రత్త ఈ పాయింట్ గుర్తించుకోండి. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎన్ని బ్యాచీలు సిద్ధం చేశాడమ్మా? 3 బ్యాచీలను సిద్ధపరిచాడు. అంటే రాజ్యాన్ని కాపాడటానికి, రాజ్యాన్ని భద్రపరచడానికి, రాజ్యాన్ని అనుదృష్టితో మంచి మార్గంలో నడిపించడానికి, దేవుని యొక్క జ్ఞానం బట్టి దావీదు అక్కడ 3 బ్యాచీలను సిద్ధపరిచాడు. అక్కడ మనకు మొదటగా కనిపిస్తుంది చూడండి. జనులను 3 భాగములుగా చేసి, మొదటి బ్యాచ్ యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సిరియా కుమారుడు అబీషయను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తాయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. ఏంటంటే ఇక్కడేమో ఈ గిత్తీయుడైన ఇత్తాయి, ఇతనికి ఈ పేరుకి అర్థమే దున్నువాడు. నిజానికి అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, అసలు దేవుని మాట పలకటానికే దేవుని యొక్క కృపలో లేనటువంటి ఈ యొక్క ఇత్తాయికి దేవుడు బిడ్డలారా దావీదేమో 3వ గుంపులో చేర్చాడు. అయితే రాజుగా ఉన్నప్పుడు దావీదు గారిని వీళ్ళంతా బాగా ఫాలో అయ్యారు. మనకి ఇందాక చదువుకున్నాం కదా వాక్య భాగము, ఇలా చదువుకున్నాం సువార్తల్లో. యేసయ్య ఏం చేయాలనుకున్నారు? రాజు చేయాలనుకున్నారు. మానవుడా యేసయ్యను రాజును చేసేంత గొప్ప అభిషేక తయారు నీ దగ్గర ఉన్నదా? నిజానికి నీ కొమ్ములో అంత మహిమ ఉన్నదా? సృష్టికర్తగా దేవుడిని రాజు చేయాలంటే అవతారం బట్టి ఒకసారి ఆ మాట ఊహించుకొని చెప్పలు పట్టండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని రాజు చేయాలి, ఆయన మనల్ని అభిషేకించాలి. కానీ రాజు చేయాలంటే అభిషేకించాలి కదా. దేవుడు అంటారా యేసయ్యను రాజు చేయాలని, యేసయ్యను పట్టుకోవడానికి ఆ మీదకి వెళ్తే అక్కడ అసలు ఆ ఒక్క వచనమే స్పేర్గా రాశారు, ప్రత్యేకంగా రాశారు. కానీ మీద మాత్రము వారేమో చాలా దినాలు యేసయ్య మాటలు వినడానికి దేవుని వాక్యం కొరకు దాహంతో ఉన్నారండి, దాహంతో ఉన్నారు. అయితే అక్కడ ఒక చిన్న పిల్లాడికి మాత్రము తల్లి 5 రొట్టెలు 2 చేపలు వాడికి క్యారేజ్ కట్టి పంపించి. ఈ మాట మనకు చాలా సార్లు మనకు తెలుసు దేవుడు పిల్లలు. ఆ పిల్లాడిని మనం చాలా సార్లు వాడుకుంటుంటాం, కానీ మనం మాత్రం ఒకసారి కూడా రొట్టె దేవుడికి తేము. అయితే ఇక్కడ ఈ బాలుడు రొట్టెలేమో తీసుకొని వచ్చాడు, 2 చేపలు తీసుకొచ్చాడు. యేసయ్య ప్రసంగం చేసుకుంటే అందరూ కూడా ఆ రోజుల్లో ఏంటంటే అంత దూరం వెళ్ళాలి కాబట్టి వారు కూడా క్యారేజీలు తెచ్చుకున్నారు. క్యారేజీలు తెచ్చుకొని యేసయ్య అక్కడ కొండ మీద నుంచి మాట్లాడుతుంటే చక్కగా ఒక్కొక్క రొట్టె తింటున్నారు, చేప తింటున్నారు, అన్ని ఖాళీ అయిపోయాయి అనమాట. ఎన్ని రోజులు చెప్తున్నా సరే ఇంకా ఈ కుర్రవాడు మాత్రమో ఒక్క రొట్టె తీయడు, ఒక్క చేప తీయడు. హల్లెలూయా. అంటే ఇతని ఆశ దేని మీద, ఇతని ఆకలి దేని మీద, ఇతని దాహం దేని మీద అంటే రొట్టెలో ఆ అమ్మ కట్టినటువంటి క్యారేజ్ మధ్యాహ్నం తీయాలి, సాయంత్రం తీయాలి, తినాలనేటువంటి ఆలోచనే లేదు. నిజానికి దేవుడు పెట్టారా అవి దినాలు అవుతున్నా, అవి ఎండిపోతున్నా, ఏ విధమైనా సరే భౌతికమైన ఆహారం మీద తనకి ఆ చిన్న పిల్లవాడండి, అసలు చిన్న పిల్లడికి అసలు ఆడికి చాలా క్యారేజ్, పక్కన వాళ్ళ క్యారేజ్ కూడా లాగేస్తుంది అసలు. ఎందుకంటే అంత చిన్నపిల్లలు. కానీ ఉన్న క్యారేజ్ తినకుండా అందరు క్యారేజ్లు అయిపోయాయి. కానీ బాలుడు ప్రభువు మీదే దాహం కలిగి ఉన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ మాటలన్నీ ఈ యొక్క సంభాషణ అంతా అక్కడ పేతురు గారు బాగా అన్ని గమనిస్తాడండి. ఎవరి క్యారేజీలు తింటున్నారో, ఎవరి క్యారేజీలు లేవో, ఇలాంటివన్నీ పేతురు గారు బాగా తెలుసు. అక్కడ అవన్నీ చూసి అక్కడేమో ఈ బాలుడి దగ్గర మాత్రం ఏంటి రొట్టెలు ఉన్నాయి, ఈ చేపలు ఉన్నాయని ఈ వార్త ప్రభు వారికి తెలియపరుస్తారు.
అంటే ధ్యానాలము అనేటువంటిది ఖర్చు పెట్టాలంటే ఇంతమంది వేల మంది ఉన్నారు. అయితే ఆ తినగా ఎన్ని గంపలు ఎత్తారట? 12 గంపలు. అంటే 12 గంపలు ఎందుకంటే అక్కడ వాడి 7 గంపలు, ఇక్కడ 12 గంపలు, 7 అనేది సంపూర్ణ సంఖ్య. అక్కడ చాలా మందికి సంపూర్ణత లేదు. ఇక్కడ 12 అనేది దేనికంటే 12 గంపలు ఎత్తారంటే ఎన్ని గోత్రాలు అని చెప్పారు? 12 గోత్రాలకి బాబు ఈ రొట్టెల మీద మనసు లేదురా, ఇవి వ్యర్థమైపోతూ ఉన్నాయి. భౌతికమైన రొట్టెలే తింటూ ఉన్నారు తప్ప ఆత్మ సంబంధమైన ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన నా మీద ఈ పిల్లోడుకున్న మనసు గాని, ఈ పిల్లోడుకున్న కసి గాని, ఈ పిల్లోడుకున్నటువంటి తృష్ణ గాని 63 కీర్తనల దావీదులా కీర్తనకారులా ఉన్నటువంటి ఎడారిలో దేవా నా ప్రాణము నీ కొరకే తృష్ణ దొరికింది అంటాడు. ఇక్కడ ఈ పిల్లోడు కూడా అదే తృష్ణ, అదే దాహము. ప్రియ సంగమా, ఈరోజు ఇక్కడ ఈ యొక్క గిద్దీడైన ఇత్తాయి కూడా ఎంత దాహంతో ఉన్నాడంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు ఈ 3 గుంపుల్లో ఇతను సెట్ చేశాడండి. తర్వాత ఏమో తన కుమారుడే తరుముతూ ఉన్నప్పుడు రాజు పోస్ట్ లేదు. అప్పుడు రాజు కాస్త ఎక్కడ పరిగెట్టాడమ్మా? చెప్పండి అమ్మా, చాలాసార్లు చెప్పిన వాక్యాలు మరలా రిపీట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ పరిగెట్టాడు దావీదు? అదుల్లా గుహల్లోకి, చాలా కొండల్లోకి, చాలా పర్వతాల మీదకి అయ్యో తరమబడుతూ ఉన్నాడు. ఎవరిప్పుడు ఇతను రాజుగా ఉన్నాడా? సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడా? ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. సాధారణమైన వ్యక్తిని ఎవరైనా వెంబడిస్తారా? అప్పుడైతే నువ్వు రాజు కాబట్టి, నువ్వు నన్ను ఒక గుంపులో ఒక అధికారిగా నియమించావు కాబట్టి రాజా దావీదా నిన్ను వెంబడించాను. ఇప్పుడైతే నీకే దిక్కు లేదు, నీకే అంటారు కదా ప్రభు. ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, నా మనుషు కుమారులకు అలవాల్చులకు ఏమీ లేదు. అయినా సరే వీరు భౌతికమైన సింహాసనం చూడట్లేదు, భౌతికమైనటువంటి కుర్చీ చూడట్లేదు, భౌతికమైన కిరీటం చూడట్లేదు. అందరూ రాజు చేయాలని భౌతికమైన రాజుగా వారు ఊహించుకుంటే అక్కడ ఉన్న కొంతమంది మాత్రమే ఈ యొక్క దేవుడి ఎత్తాయి లాగా ఆంతర్యంలో ఉన్న రెండవ రాకడలో వచ్చి అసలైన రాజుని వారు చూసి వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సంగమా, మరి మనలో మన పరిస్థితి కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్నిసార్లు జ్వరాలకో, బాధలకో, కష్టాలకో, అప్పుల బాధలకో, నిందలకో, హింసలకో, అనేకమైనటువంటి పరిస్థితులకు జవాబు రాకపోతే మనము ఇత్తాయిలానే వెంబడించగలుగుతూ ఉన్నామా? దేవుడు పెట్టారా యోసేపులాగే దర్శనాన్ని చూడగలుగుతూ ఉన్నామా? లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనము భయపడిపోయి ఏం దేవుడు అండి, ఏంటి పరిస్థితులండి అని ఎక్కడైనా మనము దేవుడు పెట్టారా కానీ అనే పదాలు మన అంతరంగంలో ఉంటూ ఉన్నాయా? ఇక్కడ ఎంత గొప్ప భక్తి జీవితాన్ని ఈయన కలిగి ఉన్నాడంటే ప్రియ దేవుడు పెట్టారా నిజానికి రాజుకు నమ్మక పాత్రగా ఉన్నాడు. అందుచేతగా దేవుని సైన్యంలో ఇతను చేరాడు. అయితే ఇత్తాయి గాదు దేశస్థుడు అన్నమాట. ఈ గాదు దేశస్థుడికే ఆ ఫిలిష్తీయ 5 పట్టణాలలో గాదు ఒక పట్టణం. దేవుడు పెట్టారు ఈ గాదు పట్టణానికి గొలియాతు కూడా గాదు ప్రదేశానికే చెందినవాడు. నిజానికి గొలియాతును మరి దేవుని యొక్క పక్షమున దావీదు చంపినప్పుడు ఈ పక్క తీసుకోవాలి కదా, దొరికిన దావీదు మా అవార్డుని నువ్వు లేపేస్తావు రాయి కట్టతో చిన్న ఒడిస్తూనే, సరే ఎలాగో నీ బ్యాచ్లు పెట్టావు కదా, ఏదో ఒక విధంగా మన దేశంలో ఇన్ని ద్వారాలండి. అసలు నేటి కాలంలో పోయి నెల చూస్తే వార్తలో అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్క నెల ప్రభుత్వం కొంచెం ఎలక్షన్ అయ్యి నాయకులు లేకపోయేసరికి ప్రభుత్వం కొంతకాలంలో విరామించుకునేసరికి ఎన్ని ఘోరాలు, ఎన్ని భయంకర పరిస్థితుల్లో ప్రపంచ వార్తలు చూస్తున్నారు కదా, మనసు కలిగిపోతూ ఉన్నారు. ప్రార్థన శక్తి మనం పెంచగలుగుతూ ఉన్నాము. ఈ లోకంలో ఈ నీచమైన పరిస్థితులకి ఎంతకాలం చూడగలం, ఎంతకాలం భరించగలం, ఎంతకాలం సహించగలం? నిజానికి దేవుడు పెట్టారా మనము నూతిలో కప్పట అదే సముద్రం అనుకుంటారు. అలాగే మన దొంతుల్లో ఉన్నంత వరకు ఇక్కడ ఇదే సముద్రం అనుకుంటున్నాం తప్ప ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో చాలా మంది ఆడపిల్లలకు తెలియదు. అసలు చాలా కష్టాలు అసలు తెలియదు. నీ కష్టమే పెద్ద కష్టం అనుకుంటాం, నీకున్న బాధే చాలా పెద్ద
బాధ అనుకుంటాం, నీకున్నటువంటి ఇరుకే పెద్ద ఇరుకు అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఇంకా చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో హింసలు బాధలు అనుభవించే వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన ముందు ఉన్నది దేవుని యొక్క కృపలో. ఇక్కడ దేవుని బిడ్డలారా తన హృదయాన్ని నిజంగానే ఇంత అనేవాడు దున్నుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి రాజు యొక్క హోదా కాదు కానీ, రాజు యొక్క హడావిడి కాదు కానీ, రాజు యొక్క సైన్యము చూస్తేనే వెంబడించడం కాదు కానీ, ఎప్పటికైనా దావీదు రాజేనే, ఆయన ఎప్పటికైనా గరుడేనే, ఆయన దగ్గర ఉంటే చాలు అనుకునేటువంటి ఆ పరలోక రాజు దగ్గర మనము పరలోక దావీదేనే రాజునే. ఈరోజు మనము భౌతికమైన దీవుల వైపు చూస్తూ ఉన్నామా? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ రీతికైనా ప్రభువు వలె ఆ చిన్న పిల్లాడుకున్న దాహము, ఆ చిన్న పిల్లాడుకున్న దప్పిక, ఆ చిన్న పిల్లాడికి దేవుని మీద అంత భక్తి ఎవరంటే అసలు ఎవరు నేర్పారు? ప్రియ దేవుని బిడ్డలారా భక్తిలో మనము ఉన్నత స్థానము ఎదుగుతున్నాక మనం ఎదగాలి. మనమే దేవుని బిడ్డలారా రేపుకోవాలి, మనమే ప్రేరేపించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో భక్తిహీనత మనకి దినదినము కనిపిస్తున్నటువంటి దినానికి నీ ముందు ఎవరు కూడా ప్రదర్శించలేరు, నీ ముందు ఎవరు కనపరచలేరు. దేవుడు నీలోనే చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి సగమ ఒక సేవకుడు ప్రభు దగ్గర ప్రార్థన చేసేది ఎవరో కాదు, మనం చెప్పని అయ్యారు. ఏం ప్రభు అందరికీ కూడా ప్రేమ అని నేను అనుకుంటాను, నా సోదరులే నా మీద కక్ష పట్టేటువంటి వారిగా ఉన్నారని ప్రభు అన్నాడట. నీ ప్రేమ చూపిస్తాను ఎవరు చెప్పారా? నీలో ఉన్న ప్రేమ, నా ప్రేమ నువ్వు కలిగి ప్రపంచాన్ని అంతా నీకు మోసుకొని వెళ్ళాలి. ఆమేన్. దేవుని సగమ మనలో ఉన్నటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము దేని కొరకంటే మనం నిత్యము కూడా జయం అనేది పొందుతూ ఉండాలి, గెలుపు అనేది పొందుతూ ఉండాలి. జయం అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ రొట్టె ద్రాక్ష రసం మెల్కీషెదెకు పట్టుకొని వస్తూ ఉన్నాడు. దానికి ముందుగా అబ్రహాం దగ్గర ఎంత మంది ఉన్నారమ్మా? 318 మంది. 318 218 సందేహం 318 మంది. ఈ 318 మందిని దేవుని బిడ్డలారా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి అక్కడ ఉన్న అందరూ రాజుల మీద కూడా జయం పొందినప్పుడు అక్కడేమో 318 మంది గొడవలాడితే ఎలా ఉంటాయమ్మా? గొడవలాడితే ఎలా ఉంటాయి? చెప్పుల్లా ఉంటాయా? బట్టలాగా ఉంటాయి. కొట్టుకున్న అసలు చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. మరి 5 రాజుల మీద యుద్ధం అంటే చెప్పుల్లో ఉన్నట్టే తెగిపోయి ఉంటాయి. అబ్రహాం గారితో ఉన్న బ్యాచ్ అందరూ కొట్టుకున్నప్పుడు ఎలా ఉంటదండి? కొట్టుకున్నప్పుడు ఆ యొక్క పోట్లాటల్లో వస్త్రాలు చిరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే మామూలు ఉండదు కదా యుద్ధం. ఏమీ లేదు, మామూలు కొట్టుకుంటేనే ఈ గుండెలన్నీ ఊడిపోతూ ఉంటాయి, దేవుడు చెప్పులు చేయిపోతూ ఉంటాయి, జుత్తేమో సిద్ధమందరం అయిపోతూ ఉంటుంది, దోమి పాకెట్ చిరిగిపోతూ ఉంటుంది. ఎంత ఘోరమో అసలు. మరి మీరు ఆ 5 రాజ్యాల మీద యుద్ధం ఆడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు, నాకు మీ యొక్క నూలు పోగు కూడా అవసరం లేదు. అంటే కుట్టుకోవడానికి దారం, మీ యొక్క దారం కూడా నాకు అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యుద్ధము దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి శత్రువుల మీద ఆత్మ సంబంధమైన కొరడ నువ్వు తీయాలి. నీ యుద్ధంలో నువ్వు ఎలా ఉన్నావు? అలిసిపోయి ఉన్నావా? అలిసిపోయి కొంతమంది బలం తీసుకుంటారు. ఆ యేసావు గారిలో అలిసిపోయి మనం లోక సంబంధమైన పరుగుల్లో రాకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి అలసట, సువార్త ప్రకటించి నువ్వు అలిసిపో. పాటలు పాడి నువ్వు అలిసిపో. యేసయ్య కొరకు ఎదురు చూసి అలిసిపో. నువ్వు ఏది చేసినా ప్రభు కోసమే అలిసిపోవాలి. దేవుని బిడ్డలారా భౌతికమైనటువంటి పనిలో అలిసిపోకూడదు. చాలా సార్లు పేతురు గారిని మనము సముద్రం మీద నడిచాడు అని అంటాం. ఎందుకు సముద్రం మీదే నడిచాడు? సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ లోకం అనే సముద్రము ఎప్పుడు కూడా దాని మీద నువ్వు నడవాలి, మునిగిపోకూడదు. మునిగిపోతున్నామంటే అల్ప విశ్వాసం అని అర్థము. ఈ లోకం అనే సముద్రం మీద దేవుడి ప్రతి దినము కూడా నువ్వు నడిచినప్పుడు ఎప్పుడంటే నడవగలమో దేవుడి సైడ్లేమో వ్యాకరాయ సైడ్ కానీ
సముద్రం మాత్రమే ఏకరాశి అవ్వలేదు. కానీ యోర్దాన్ నది అంతా కూడా ఏకరాశి అయ్యింది, అంటే ఐస్ అయిపోయింది. సముద్రం అయితే సైడ్ మాత్రమే ఐస్ చేశాడు, నది మాత్రము నీడను మాత్రమే ఐస్ చేశాడు. కారణం ఏంటంటే సముద్రము లోకానికి గుర్తుగా ఉన్నది. ఈ సైడ్ నుంచి ఏ జంతువులైనా వచ్చి నడుస్తున్నటువంటి ఈ 40 లక్షల కామబలాన్ని, ఏ తిమింగలమో, ఏ భయంకరమైనటువంటి ఎన్నో మనకు తెలియన దేవుడు 10,000 కన్నా ఎక్కువే ఉన్నాయని శాస్త్రవేత్త పరిశోధన దేవుడు. అంటే మనకి కొన్ని మాత్రమే తెలుసు. అందులో ఎన్నో భయంకరమైనటువంటి జంతువులు ఈ వెళ్తున్నటువంటి ప్రజల్ని ఎవరు కూడా లాక్కోకుండా ఇటువైపు ఒక గోడ, ఇటువైపు ఒక గోడ పెట్టాడు. అంటే దానికి దేవుడు పెట్టారా కూలింగ్ ఇచ్చాడు. కింద నడవడానికి ఒక ర్యాంప్ లాగా పైకి లేచింది అనమాట. ఎంతవరకు నడవాలో అది ఆరినట్లుగా దానికి హీట్ కొట్టాడు. ఎక్కడ కూలింగ్ కొట్టాలో, ఎక్కడ హీట్ కొట్టాలో ఆయన దగ్గరే ఆ గాలులు ఉన్నాయి. ఆమె లేకుండా యోర్దాను నదిలో మాత్రము అంతా ఐస్ అయిపోయింది. కారణం ఏంటంటే భుజాల మీద ఏముందంటే మందసం అన్నది. సముద్రంలో నడిచినప్పుడు అప్పటికి ఇంకా మందసం లేదు. కానీ దేవుడు పెట్టారా అప్పటికి వీళ్ళు సనిగే బ్యాచ్, గొనిగే బ్యాచ్, రకరకాల మనస్తత్వాలతో వారు బయలుదేరుతూ ఉన్నారు. కానీ ఎర్ర సముద్రం దాటే బ్యాచ్ వేరు, యోర్దాను నది దాటే బ్యాచ్ వేరు. ఆమె ఈరోజు నువ్వు ఎర్ర సముద్రం దాటి అలిసిపోయి అయిపోయింది ఆయన అనుకుంటున్నావా? లేదు, యోర్దాను నది దాటిన తరువాత అప్పుడు దేవుడు పెట్టారా నువ్వు నిజంగా ఆయన పరీక్షలో గెలిచావని ఆయన ఒక టిక్ మార్కు పెడతాడు. ఈరోజు మనము ఏది దాటామో, ఏది గెలిచాము. ఇక్కడ దున్నేవాడిగా ఈ ఇత్తాయి నిజానికి దేవుడు పెట్టారా బాగు ప్రాంతానికి, ఒక అన్య ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ ఎంత నమ్మకమో దేవుడు పెట్టారా దావీదునే వెంబడిస్తూ ఉన్నాడు. రాజు కాకపోయినా వెంబడిస్తూ ఉన్నాడు, దావీదునే అనుసరిస్తూ ఉన్నాడు. చూడండి మాట ఒకసారి. 15వ అధ్యాయము, అదే 2వ సమూయేలు 21వ వచనం. ఇత్తాయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువగు నీ ముందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందని రాజుతో మనము చేసిన. చూడండి సమర్పణ, ఎంత సమర్పణ, ఎంత గొప్ప ఆధిక్యత. 3 బ్యాచీలు పెట్టాడు కదా, మిగిలిన బ్యాచీలు ఏమో మాట్లాడట్లేదు. 3 గుంపులు సెట్ చేశాడు కదా. ఇప్పుడు దావీదు రాజుగా ఉన్నప్పుడు రాజ్యాన్ని పరిపాలించడానికి అధికారం ఇస్తే నువ్వు గొడుగు కిందకు వస్తావు, అధికారం తీసేస్తే గొడుగు వద్దు, మందిరము వద్దు, సేవ వద్దు. ఈ బ్యాచీలో ఎంతవరకు కూడా దావీదుని, పరలోక దావీదుని ప్రభువుని సంతోషపరచలేవు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నేను చచ్చినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు, నీవెక్కడ ఉంటే రాజా నేను అక్కడే, నువ్వు అడవిలోకి వెళ్ళిపోతావా నేను అక్కడికి వచ్చేస్తానయ్యా. రాజకోటలో అయితే గొప్ప అడవులు ఉంటుంది, అప్పుడైతే అందరూ పాలించేస్తారు. కానీ అడవిలోకి వెళ్తే ఏముంటుంది, అరణ్యంలోకి వెళ్తే ఏముంటుంది, స్వర్ణంలోకి వెళ్తే ఏముంటుంది. దేవుని బిడ్డలారా నిజానికి కొండలోకి వెళ్తే ఈ మధ్యన ఎండ ఎక్కువ ఎక్కితేనే దేవుని బిడ్డలారా ఎంత వేడి తట్టుకోలేకపోతున్నాం. ఒకసారి కొండల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? కొండ వేడిని నడిపించారా మీరు రెండు? ఒకసారి మీకు పార్వపురం జిల్లా ఎప్పుడైనా ఒకసారి దేవుని బిడ్డలారా అందరం ఒకసారి దయచేసి పిక్నిక్ లాగా, అంటే సువార్త పిక్నిక్ ఒకసారి ఏర్పాటు చేద్దాం. దేవుని బిడ్డలారా అయ్యగారు ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఎక్కడ మాత్రము వద్దున ఆయన. ఎందుకంటే రోజు 7 ఫోన్లు, నాయన ఏంటి మీకు గాలి అవుతుందా? అవునండి మా బాత్రూమ్ సొంత దగ్గర మంచి గాలి వచ్చేననేసి అంతసేపు ఎవరు రావట్లేదు. దేవుడు బిడ్డలారా నిజంగా సూపర్ గాలి అండి మనకి. అటు ఎంత భయంకరమైన వేడు, మరి కొండలంటే ఇంక ఎలా ఉంటుంది వేడి. దానిగా ఈ శ్రమలో ఈ బాధలని ఇతను ఎక్కడ కూడా దొరుకుతూలేదు. మళ్ళా నిజానికి సున్నత పొందినవాడా, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసినవాడా, యెహోవా దేవుని యొక్క భక్తుడా? ఏది కాదు. హల్లెలూయా. ఏంటి ఇటువంటి వారు మనకు ఒక సవాలుగా ఉన్నారు, ఒక ప్రోత్సాహకరంగా ఉన్నారు. వారికి మనం ఇటువంటి వారి దేవుడు పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో మామూలుగా ధ్యానించి వదిలేస్తూ ఉన్నామా? నూతన కదా ఆయన కూడా అన్నదాలే అంతా ఎక్కడ ఉంటావో ఈ దేవుడే నా దేవుడు అంటే ఇటువంటి వారందరూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుని పిల్లలైన మనము
సంఘములో మనము లోకంలో వస్తున్న శ్రమలు పరిస్థితులు నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయనను రాజు చేయాలనే బ్యాచ్ ఒకటైతే ఆయనే జీవం కలిగిన రాజు అయ్యాలి అని కొంతమంది ఆయన వెంబడించారు. ఇక్కడ ఈయన రాజు అయినప్పుడు ఒకలా కొంతమంది ఉన్నారు, ఆయన కరమబడుతూ ఉన్నప్పుడు నిజమైన నమ్మకమైన వారు దున్నుకునేవారు మాత్రమే. ఈ హృదయాన్ని ఎవరైతే నిజంగా దున్నుకోవడానికి ఇష్టపడతారో ఈ లోకంలో యేసయ్యనే చూస్తారు, ఇక దేన్ని చూడరు. యేసయ్య ఈ వాక్యాన్ని మన వినికిడిలో గొప్ప దున్నుకునేటువంటి స్వభావంలో నడిపించి వర్ధిల్లింపజేసే గొప్ప ఇత్తాయి వంటి ఆత్మ మన మీద కూడా ఈ తరంలో సంఘములు పనిచేసి నడిపించును గాక. మనల్ని మూసుకోండి, చిన్న వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ లేఖనాలు మా